ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని వర్గాల మద్దతు ఇచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు చట్టం చేశామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశంపై రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఈరోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో ఒక పకడ్బందీ చట్టంతో ముందుకొచ్చిన ఘనత ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి చెప్పడం ఇది నిస్సందేహం అని చెప్పి నేను భావిస్తున్నాను. అధ్యక్ష, మీకు కూడా తెలుసు వ్యక్తిగతంగా మరి ఈ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడిన మాట కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. సపరేట్ తెలంగాణ స్టేట్ అయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన విషయం నేను మనవి చేస్తున్నాను. 2018 ఎన్నికల్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణపై ఒక నిస్పష్టమైన హామీ ఇస్తూ మరి మందకృష్ణ మాదిగతో ఇతరులతో కూడా కలిసి ఒకే వేదికపై ప్రచారం కూడా చేసి వీఆర్ కమిటెడ్ టు ఎస్సీ కేటగరైజేషన్ అనే మాట చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి వీ హ్యావ్ గాన్ ఫార్వర్డ్. ఆ తర్వాత అప్పటి వరకు దేశంలో పంజాబ్లో, హర్యానాలో, తమిళనాడులో ఎస్సీ కేటగరైజేషన్ అమలవుతుంది, ఏ విధంగా అమలవుతుందనే విషయం మరి మేము పరిశీలించి అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ఎస్సీ వర్గాల నుంచి కొన్ని వేలాది రిప్రజెంటేషన్స్ తీసుకున్న తర్వాత ఒక 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారి వారిని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్గా ఏర్పాటు చేసి వారికి హౌ టు కేటగరైజ్, ఏ సబ్ క్యాస్ట్ ఏ గ్రూప్లో పెట్టాలి, హౌ టు డిటర్మిన్ ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్ అనే విషయం వారికి అప్పచెప్పడం జరిగింది.